నాయుడు గారు సిఆర్ పాటిల్ గారు కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలి, వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి, ఆ పుష్కరాల లోపల ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి వారు అడగడం జరిగింది. నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీ గురువు గారిని చూసినా దయచేసి బుద్ధి తెచ్చుకోండి. వారు మీకన్నా 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అయినా ఆయన స్వయంగా పోలవరం ప్రాజెక్ట్ని 5 సార్లు సందర్శన చేసినా అని చెప్పుకుంటున్నారు. నిన్న మీరు పాలమూరు పులిబిడ్డ అని చెప్పుకునేటటువంటి వారు ఒక్కసారి కూడా మీరు పాలమూరు ప్రాజెక్టుకు పోలేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని కనీసం రివ్యూ కూడా చేయలేదు మీరు. అంటే మీ చిత్తశుద్ధి ఏపాటితో తెలుస్తూ ఉంది. వాళ్ళేమో ఆంధ్ర పక్కన గోదావరి నుంచి కృష్ణానది దాకా నీళ్లు తీసుకుపోవడానికి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని చెప్పి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అని వాళ్ళు ప్రతిపాదన చేస్తున్నారు. ఆల్రెడీ శ్రీశైలం ప్రాజెక్ట్ ఇట్ ఈస్ జస్ట్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్, కానీ దాన్ని కూడా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చేసి దాదాపు 330 టీఎంసీల వరకు వాళ్ళు ఒక వ్యవస్థను అక్కడ నిర్మాణం చేసుకున్నారు. ఇలా తెలంగాణ మేధావులను, బుద్ధిజీవులను, తెలంగాణ రాజకీయ నాయకులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకున్న 2 అతిపెద్ద నదుల్లో గోదావరి నదిలో ఈ సంవత్సరం మనం కేవలం 250 టీఎంసీలకు మించి వాడుకోలేదు. మనకి ఎంత ఉంది హక్కు? దాంట్లో 964 టీఎంసీ హక్కు ఉంది. కానీ తెలంగాణ వచ్చి 13 ఏళ్ళైనా ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం కూడా ఓన్లీ 250 టీఎంసీ మనం వాడుకున్నాము. అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం ఆంధ్ర వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా కృష్ణా వాటర్లో మనకు 555 అంటే 555 టీఎంసీలు హక్కు ఉంటే 221 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు కూడా వాడుకున్నాం, ఈ ఇయర్ కూడా. సో నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు చాలా త్వరితగతిన విత్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెన్సీ ఈ వాటర్ ప్రాజెక్ట్స్ విషయంలో శ్రద్ధ పెట్టాలి, వాటికి నిధులు విడుదల చేయాలి, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి, కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టుకి వాళ్ళు మూడు సిస్టమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్. మన దిక్కున్నటువంటి ఆర్డీఎస్ ఏమో ఆనికట్టుగానే మిగిలిపోయింది, సంపూర్ణంగా నీళ్ళు ఇస్తలేదు. కానీ అదే ఆర్డీఎస్ కింద ఉండేటటువంటి సుంకేష్లను ఆనికట్టు నుంచి వాళ్ళు బరాజ్ చేసుకున్నారు, దాన్ని అద్భుతంగా నీళ్లు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీ కెనాల్లో వాస్తవానికి తుంగభద్ర నీళ్ళు వారాలి, కానీ వాళ్ళు కృష్ణా నీళ్ళు తీసుకొని పోతున్నారు. చెన్నైకి నీళ్ళు తీసుకుపోతామని చెప్పి తెలుగు గంగ కావచ్చు, పోతిరెడ్డిపాడు కెపాసిటీ కావచ్చు, అన్నిటినీ కూడా డబుల్ చేసుకునే పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. శ్రీశైలం నుంచి మళ్ళీ బురద నీళ్ళు అంటే అత్యంత కింది స్థాయి నుంచి ఒక 3 టీఎంసీతో నీళ్ళు ఎత్తిపోసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు పెట్టుకోవడం మంచిదే, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అన్నది ఒక బాధతోని, ఒక ఆవేదనతోని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి డబ్బులు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అయిపోయాయి, 1,89,000 కోట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వేలాది కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడతామని చెప్తున్నారు. గోదావరి నీళ్ళలో పావు వంతు వాడుకోకపోతే, కృష్ణా నీళ్ళలో 50% వాడుకోకపోతే, మరి దీని మీద అత్యంత అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మా వంతుగా మేము తెలంగాణ రక్షణ సేన నుంచి గోదావరి కృష్ణాల నదీ జలాలను చక్కగా వాడుకోవడానికి మేము ఖచ్చితంగా, ప్రజలు మాకు అవకాశం ఇస్తారు, మేము అధికారంలోకి వస్తాం. మా పార్టీ తరఫున వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ 2 నదుల నీళ్లను మనం ప్రతి సాగుయోగ్యమైనటువంటి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వడానికి 3,000 ఎకరాలకు ఒక లష్కర్ని నియమిస్తాం. వాళ్ళ పని ఏముంటుందంటే ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ రాలేదు, ఏ చిన్న కాలువలో ఏ రిపేర్ ఉంది, ఏ పొలానికి కాలువ వస్తలేదని చూసేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. గోదావరి కృష్ణ పెద్ద నదులు కాకుండా అనేక నదులు ఉన్నాయి, మన ప్రాంతంలోనే పుడతాయి, మన ప్రాంతంలోనే అవి గోదావరిలోనో కృష్ణలో కలిసిపోతాయి. మూసీ కావచ్చు, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటి మీద ఎక్కడికక్కడ చిన్న చిన్న సిస్టమ్స్ కట్టుకోవాలి. ఆ ప్రయత్నం, ఆ వ్యవస్థ అంతా ఆంధ్రాలో ఉంది, అందుకనే వాళ్ళు అన్ని నీళ్ళు వాడుకోగలుగుతూ ఉన్నారు. ఇదే సంవత్సరం కృష్ణలో 771 టీఎంసీలు ఆంధ్ర వాడుకున్నది, మనం కేవలం 221 టీఎంసీ వాడుకున్నామంటే